హే గైస్ వాట్స్ అప్ ఎట్లున్నందులో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంత పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అవుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇక్కడ యాక్చువల్లీ నా లైఫ్లో కొన్ని చేంజెస్ చేసిన అనమాట లైఫ్ స్టైల్లో. ఎందుకంటే నేను ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను. ఇంతకుముందు నైట్ షిఫ్ట్లో ఉంటుండే కాబట్టి మంచిగా 10 o'clock లేస్తుండే. బట్ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను కాబట్టి నేను అట్లీస్ట్ 7 o'clock కన్నా ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి. బట్ వర్కౌట్ చేయడానికి నేను ఆఫ్టర్ వర్క్ అయితే నేను అస్సలు చేయాలనుకోవట్లేను. బికాస్ టైర్డ్ అయిపోయి ఉంటాను కాబట్టి అందుకే నేను మార్నింగ్ లేచి 4 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయి 4:30 4:45 వరకు వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ వర్కౌట్ అయిపోయేసరికి 6:30 6:45 అయినా కూడా నేను జల్దీ రెడీ అయిపోయి 7:30 వరకు స్టార్ట్ అయిపోయినా కూడా రీచ్ అయిపోతాను ఆఫీస్కి. ఆర్ 7:15కి స్టార్ట్ అయిపోతాను అనమాట. అండ్ చూడండి టెడ్డీగాడు ఎంత క్యూట్గా బచ్చుకున్నాడు. వాడు మంచిగా లేసి కన్నా వర్కౌట్ చేస్తున్నాడు. నేను కూడా జల్దీ రెడీ అయిపోయాను. అండ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళి డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాం అనుకున్నా, బట్ అది అవ్వలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ నేను ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇక్కడ రెడీ అవుతున్నాను అంటే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ సెరమనీకి వెళ్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా ఎలిగెంట్గా రెడీ అయిదాం అనుకున్నాను. సో అయ్యాను కూడా, చాలా మంచిగా వచ్చింది. మేకప్ కూడా సింపుల్గా బాగుండే. అండ్ మొత్తం సో అదేం చెప్పను, ఇంకా మీరే చూసేయండి. సో ఇది వేసుకుందామని అనుకుంటున్నాను నేనైతే ఎంగేజ్మెంట్కి. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎంగేజ్మెంట్కి పర్ఫెక్ట్ డ్రెస్ ఇదైతే. అండ్ ఐ గాట్ దిస్ డ్రెస్ ఫ్రమ్ నార్సింగ్. ఎక్కడ అంటే ఎల్బీ నగర్లో బ్రాంచ్లో తీసుకున్నాను. ఇది చూడంగానే చాలా బాగా నచ్చింది అండ్ వేసుకోగానే పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే నేను ల్యాష్ కర్ల్ చేసేసుకొని, మస్కారా పెట్టేసుకొని, లిప్ లైనర్ పెట్టేసుకొని, లిప్స్టిక్ పెట్టేసుకొని రెడీ అయిపోయాను. అండ్ దీని తర్వాత నేను జల్దీ క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళేసరికి నేను ఒక్కదాన్నే ఉండే అనమాట. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. నేనే ఫస్ట్ వెళ్ళాను. అండ్ ఐ గాట్ రెడీ ఫైనలీ. అండ్ చాలా మంచిగా అనిపించింది ఈరోజు మేకప్ అయితే. చాలా సింపుల్గా ఉండే బట్ చాలా బాగుంది. Didi, bye. Bye. ये भी छोड़ दो पुष्पम वेदा पुष्पवान पशुमान मोदि योहम वेदा यो मामायतरम आयतनगो अक्षर आयतनगोगा आयतनवांबोगा भोगयज्ञ राज आहतम तारा प्रस्तुतो अन तपदवले ओम इंद्रसत्तवीदानंदि महारथ्यं नमः सर्वमेव सर्वमात्मा देवी सहस्रभ्यो नमो नमः. రింగు పెడుతున్నాడు పట్టుకున్నా కరెక్ట్ రింగు చూడండి, ఇద్దరు రింగులో చూడండి. ఒక్కొక్క చూపించదు అలాగే ఉండాలి. ధ్రువం దోరా రాహుం ధ్రువం దోరా బృహస్పతి అంత తప్పటి ధ్రువం దోరా రాహుం ధ్రువం దోరా బృహస్పతి ఓం బృహస్పతి మహాయజ్ఞం. Like, share and subscribe. Thank you. Gap, gap,
Once again, station. ర్యాగింగ్ చేయో ర్యాగింగ్ చేయి గైస్ మనం లైఫ్లో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ని. బట్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇట్లా ఈ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అంటే డిగ్రీ ఫ్రెండ్స్ అంటే స్పెషల్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా నాకైతే స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. మేమందరము ఎన్నో ఇయర్స్కి కలుస్తూ ఉంటాము. బట్ కలిసినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ బాండ్ అయితే సేమ్ ఉంటుంది. స్కూల్లో ఎప్పుడు ఉండేనో అట్లనే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది కలిసినప్పుడల్లా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసి వీటితో టైంపాస్ చేస్తున్నాను. కాన్సన్ట్రేషన్ చూడు, కొంచెం సౌండ్ వస్తే చాలు పొట్టోడికి. నేనైతే ఇంటికి వచ్చేసిన ఎంగేజ్మెంట్ నుండి. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. అది నాకు స్కూల్ ఫ్రెండ్, మోర్ దాన్ 1 decade ఇప్పుడు మేము ఫ్రెండ్స్లా ఉండి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టెడ్డిగాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ ఇట్స్ హర్ బిగ్ డే. మనందరికీ కూడా ఎంగేజ్మెంట్ అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. నాకైతే ఘోరంగా ఉంటుంది. ఐల్ బీ లైక్ సమ్వేర్ ఎల్స్ నా ఎంగేజ్మెంట్ అంటే. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మొత్తం చిల్ అవుతూ ఉండే అనమాట. ఈరోజు లీవ్ పెట్టుకొని వెళ్ళినా. అండ్ రేపు ఎల్లుండి హాలిడే అండ్ ఫ్రైడే సాటర్డే హాలిడే కాబట్టి నేనైతే మా అక్క దగ్గరికి వెళ్తున్నా వరంగల్కి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇదైతే ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేసి అక్కడ కొత్త వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఓపెన్ అయిన తర్వాత, కెఫే ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను. మా అక్క కూడా హైదరాబాద్ రాలేదు. అండ్ మేము కూడా నేను వరంగల్కి వెళ్ళాను. మా పేరెంట్స్ వెళ్ళినారు బట్ నేనైతే వెళ్ళలేదు. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ టు మీట్ హర్. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు ఇంకోటి తెలుసా, నా లైఫ్ అప్డేట్లో ఇప్పుడు నేను మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను. నాకు చుక్కలు కనిపిస్తున్నాయి బట్ కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రొడక్టివ్గా అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే ఫుల్ స్ట్రెస్డ్ ఉంటున్నా, ఫుల్ టైర్డ్ ఉంటున్నాను. నాకు మార్నింగ్ షిఫ్ట్లో నచ్చంది ఒకటి ట్రావెలింగ్. లిటరలీ ఒక డేలో 4 to 5 hours ట్రావెలింగ్కే అయిపోతుంది. మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 2.5 hours పడుతుంది. 2.5 hours గైస్. 3 to 4 hours ట్రావెలింగ్కే అయిపోతుంది. అదొక్కటే పిచ్చిలేస్తుంది నాకు. సో యా, మార్నింగ్ షిఫ్ట్లో బాగుంది బట్ కొంచెం టైర్డ్ కూడా ఉంది. అండ్ దట్స్ ఓన్లీ థింగ్. అండ్ యా, నేను రోజు ఎప్పుడు లేనిది 10:30, 11కే పడుకుంటున్నాను. పొద్దున 4 o'clockకి లేస్తున్నాను, వర్కౌట్లు చేస్తున్నాను. మొత్తం మార్నింగ్ రొటీన్ చేంజ్ అయిపోయింది, నైట్ రొటీన్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సో డిఫరెంట్. ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోయినా నాకు నేనే. సో అవన్నీ మీకు త్వరలో చూపిస్తాను. ఇప్పుడిప్పుడే నేను ఇంకా అలవాటు అవుతున్నాను అనమాట రొటీన్కి. సో మెల్లిగా చూపిస్తా. అండ్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్ బట్ కొంచెం టైర్డ్గా ఉంది అంతే. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మా అక్కని చూపిస్తాను. మా అక్కని కలుస్తాను, డిసెంబర్ డిలైట్స్కి వెళ్తాను, అక్కడ ఫుడ్ ట్రై చేస్తాను, ఎవ్రీథింగ్ అన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ వీడియో. ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బై గైజ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.